నేషనల్ హైవేస్ పై ఇష్టానుసారంగా డ్రైవింగ్ చేస్తున్నారా? ఎవరు చూడట్లేదు కదా అని ఓవర్ స్పీడ్ తో వెళ్తున్నారా? పట్టించుకునే వారే లేరని ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నారా? అయితే ఇకపై మీరు జాగ్రత్త పడాల్సిందే. ఎందుకంటే నేషనల్ హైవేలపై మీ ప్రయాణం నిఘా నీడలో సాగబోతోంది. అవును, జాతీయ రహదారులపై మూడో కన్ను తెరుస్తోంది. రోడ్డు ప్రమాదాలు, నేరాలకి అడ్డుకట్ట వేసేందుకు అత్యాధునిక టెక్నాలజీ రంగంలోకి దింపుతోంది జాతీయ ప్రాధికార సంస్థ. ర్యాష్ డ్రైవింగ్ చేసినా, ఓవర్ స్పీడ్ గా వెళ్ళినా, యాక్సిడెంట్ చేసినా ఇక తప్పించుకోలేరంతే. ఇంతకీ ఏంటా టెక్నాలజీ? నేషనల్ హైవే 44 పై ఏర్పాటు చేస్తున్న ఈ నిఘా నేత్రం ఏంటో TV9 గ్రౌండ్ రిపోర్ట్ లో చూడండి. నేషనల్ హైవేలపై వాహనాల స్పీడు విపరీతంగా ఉంటుంది. చాలా వరకు ఈ రోడ్లపైనే ప్రమాదాలు ఎక్కువగా జరుగుతాయి. ప్రమాదాలు చేయడం, ఎవరికి దొరకకుండా వెళ్ళిపోవడం ఇక్కడ సర్వసాధారణంగా మారింది. అట్లాంటి వారిపై నిఘాను పెంచింది నేషనల్ హైవే అథారిటీ. ఈ రోడ్డుపైన కిలోమీటర్కి ఒక కెమెరాలను ఏర్పాటు చేసి ప్రమాదాలకు గల కారణాలను, ఎవరు ప్రమాదం చేశారన్నటువంటి విషయాలన్నింటినీ కూడా సీరియస్గా ఫోకస్ చేయబోతుంది నేషనల్ అథారిటీ వాళ్ళు. నేషనల్ హైవే వన్ వే ట్రాఫిక్ రయ్యమని దూసుకుపోవచ్చు. ఎదురుగా అడ్డొచ్చే వాహనాలే ఉండవు. అయినా ఎన్నో ప్రమాదాలు, గాల్లో కలిసిపోయే ప్రాణాలు. కారణం అతివేగం, నిర్లక్ష్యం. వాహనదారులపై నిఘా లేకపోవటం, ర్యాష్ డ్రైవింగ్, ఇష్టానుసారంగా వాహనాలు నడపడం, తమను ఎవరు చూడట్లేదన్న ధీమా, యాక్సిడెంట్ చేసినా దొరకమన్న నమ్మకం. ఇవే జాతీయ రహదారులపై ప్రమాదాలకు మెయిన్ రీజన్స్. ఇక దీనికి అడ్డుకట్ట పడబోతోంది. నేషనల్ హైవేస్ పై ఇక నుంచి మూడో కన్ను పనిచేయబోతోంది. జాతీయ రహదారులపై ప్రతి కిలోమీటర్ కి ఒక సీసీ కెమెరాని ఏర్పాటు చేస్తోంది నేషనల్ హైవే అథారిటీ. NH44 మెదక్ జిల్లా మీదుగా వెళ్లే ఈ రహదారిపై నిత్యం ఎన్నో ప్రమాదాలు. మనోహరాబాద్ మండలం కాళ్లకల్ నుంచి రామాయంపేట మండలం దామరి చెరువు వరకు సుమారు 55 కిలోమీటర్ల మార్గంలో ప్రమాదాలు కామన్ గా మారిపోయాయి. తూప్రాన్, అల్లాపూర్ టోల్ ప్లాజా, బిక్కనూర్ టోల్ ప్లాజా దగ్గర మాత్రమే సీసీ కెమెరాలు ఉండడంతో ప్రమాదాలకు కారణమైన వారిని గుర్తించడం కష్టంగా మారింది. యాక్సిడెంట్స్ చేసేవాళ్లు ఎవరికీ అనుమానం రాకుండా ఇతర మార్గాల్లో తప్పించుకుని పారిపోయేవారు. ఇలాంటి వాళ్లు ఇక తప్పించుకోవడం అసాధ్యమే. ఎందుకంటే NH44 పై కిలోమీటర్కి ఒకటి చొప్పున సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. వీటిని ఆయా స్థానిక పోలీస్ స్టేషన్లకి అనుసంధానం చేస్తున్నారు. దీంతో ప్రమాదం జరిగినా, నేరాలకు పాల్పడినా ఇకపై గుర్తించడం చాలా ఈజీ. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్నటువంటి 44వ జాతీయ రహదారిపై మనం ప్రస్తుతం చూస్తున్నాము. సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇట్లాంటి కెమెరాలు దాదాపు కిలోమీటర్కి ఒక కెమెరాను ఏర్పాటు చేస్తుంది. ఇది 360 డిగ్రీ కెమెరా కూడా చెప్పుకోవచ్చు. ఇట్లాంటి కెమెరాలు కిలోమీటర్కి ఒకటి ఏర్పాటు చేస్తుంది. ఇప్పుడు మనం చూసినటువంటి కెమెరాలు ఏవైతే ఉంటాయో ఆ కెమెరాలు కూడా చుట్టూ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ కూడా అనుసంధానమై ఉంటుంది. అంటే ఇక్కడ ప్రమాదం జరగానే అక్కడ ఉన్నటువంటి పోలీసులకు కూడా అలర్ట్ వెళ్తుంది. నేషనల్ హైవేస్ పై ఏర్పాటు చేస్తున్న సీసీ కెమెరాలు సాధారణమైనవి కావు. ఆటోమేటిక్ నెంబర్ ప్లేట్ రికగ్నిషన్ కలిగిన హై రిజల్యూషన్ కెమెరాలు. వెహికల్ ఎంత స్పీడ్ లో వెళ్తుందో సెకండ్ల వ్యవధిలో గుర్తించి కంట్రోల్ రూమ్ కి సమాచారం పంపిస్తాయి. రాంగ్ రూట్ డ్రైవింగ్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం, డ్రైవింగ్ చేస్తూ మొబైల్ ఫోన్ వాడటం వంటి ఉల్లంఘనలు కూడా ఈ కెమెరాలు ఇట్టే పట్టేస్తాయి. ఉల్లంఘన జరిగిన వెంటనే వెహికల్ యజమానికి మొబైల్ ద్వారా చలాన్ మెసేజ్ వెళ్తుంది. రాత్రి వేళల్లో కూడా స్పష్టమైన చిత్రాలు తీయగలిగే నైట్ విజన్ సామర్థ్యం ఈ కెమెరాల సొంతం. నేరస్తుల కదలికల్ని కనిపెట్టడానికి, హిట్ అండ్ రన్ కేసులని ఛేదించడానికి ఈ వ్యవస్థ ఉపయోగపడనుంది. ఈ కెమెరాలను నేషనల్ హైవే మధ్య ఉన్న డివైడర్ మధ్యలో ఏర్పాటు చేస్తున్నారు. 360 డిగ్రీస్ లో తిరిగే ఈ కెమెరాల్లో ప్రతి ఒక్కటి నమోదవుతాయి. ఇక సీసీ కెమెరాలను ఎవరూ ఎత్తుకెళ్లకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. మెదక్ జిల్లా పరిధిలో 20 కోట్ల రూపాయల వ్యయంతో 55 కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల మీదుగా వెళ్లే నేషనల్ హైవే 44 పై పైలట్ ప్రాజెక్ట్ గా ఈ కెమెరాల్ని ఏర్పాటు చేస్తున్నారు. త్వరలోనే అన్ని నేషనల్ హైవేస్ పై ఈ సీసీ కెమెరాలు ఏర్పాటు కాబోతున్నాయి. దీంతో తప్పు చేసినోళ్లు ఇక తప్పించుకోలేరు. అందుకే బీ కేర్ఫుల్, బీ అలర్ట్. నేషనల్ హైవే 44 నెంబర్ జాతీయ రహదారిపై కిలోమీటర్కి ఒక కెమెరాను ఏర్పాటు చేశారు నేషనల్ హైవే అథారిటీ వాళ్ళు. ఇది 360 డిగ్రీ కెమెరాను ఏర్పాటు చేశారు. ఈ రోడ్డు పైన ప్రమాదం జరిగిన వెంటనే ఏదైతే ప్రమాదానికి గురైనటువంటి వెహికల్ సమాచారాన్ని స్థానిక పోలీస్ స్టేషన్కు సమాచారంతో పాటు వెహికల్ నెంబర్ ద్వారా ఆ వెహికల్ ఓనర్ కూడా మెసేజ్ను పంపుతున్నారు. సో ఇట్లా ఏర్పాటు చేయడం వల్ల చాలా వరకు ప్రమాదాలకు అడ్డుకట్ట వేసే అవకాశం కూడా లేకపోలేదు. కెమెరా పర్సన్ మురార్తో శివతేజ, TV9 నేషనల్ హైవే 44.